ఏపీలో టీడీపీ జనసేన పొత్తుతో ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. దానికి తగ్గట్టుగానే అటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ సైతం పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం మనం ఉండి నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగా నాగరాజు ఉన్నారు. సరే ఏంటి టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబుని సీఎం చేయడానికే జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు జెండాలు మోస్తున్నారు అనే వారికి ఏం సమాధానం చెప్తారు? అవును, ఇప్పుడు మన రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తెట్టుకోవడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ప్రజలు అనేక అవస్థలకు గురయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి అన్నది లేదు. ప్రతిపక్ష నాయకుల మీద దాడులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఏదైనా ప్రశ్నిస్తే నాయకుల మీద జనసేన తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెడుతున్నారు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇచ్ఛిన్నం అయిపోయింది. ఈవేళ దొరికిన వాడికి అప్పులు తెచ్చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఈయన వచ్చిన తర్వాత అభివృద్ధి చేసింది ఏమీ కూడా కనిపిస్తలేదు ప్రజలకి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, రేపు యువత ఉద్యోగాల కోసం ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అనుభవం ఉన్న నాయకుడు. ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంతో కలిసి వెళ్ళి రేపు వచ్చే 2024లో ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలి. ప్రజలకి అన్ని విధాలుగా మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అలాగే యువతకి ఉద్యోగాలు కల్పించాలి, పరిశ్రమలు తీసుకురావాలి, ఐటీ కంపెనీలు తీసుకురావాలన్న ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తెట్టుకోవడం జరిగింది. అంటే ఓ పక్క ఇటు టీడీపీ వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు, జనసేన మీ ప్రచారం మీరు చేసుకుంటున్నారు. కలిసి ప్రచారం చేస్తున్నారా? మీకు ఉమ్మడి కార్యాచరణ ఇస్తామని చెప్పారు, అదేమన్నా వచ్చిందా మీ అధిష్టానం నుండి? మాకు అధిష్టానం నుండి ఉమ్మడి కార్యాచరణ చేయండి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నది ఒక 6 పథకాలు అన్నది ఒక మేనిఫెస్టో తయారు చేసి అది సూపర్ 6 పథకాల కింద ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కోసం ప్రజలకు వివరించి రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అమలుపరుస్తామని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ నియోజకవర్గాల వారికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నాకాడ అలాగే వాళ్ళ ఇన్ఛార్జీలు ఉన్నాకాడ కూడా ఎవరికి వాళ్ళు టిక్కెట్లు ఆశిస్తున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు ఇంకా ఎలక్షన్ కాలం తక్కువ టైం ఉంది, మనకి 3 నెలల టైం ఉంది. ఈ 3 నెలల కాలంలో రేపు ఎవరికి టిక్కెట్ ఇచ్చినా రేపు ప్రసారం చేసుకోవడానికి రెండోసారి తిరగడానికి ప్రజలకు ఇంటింటికి వెళ్ళి మన మేనిఫెస్టోలో ఉన్న విధానాల కోసం మన అలాగే ఒక నిమిషం, అంటే మీరు ఇప్పుడు చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని. ఇందులో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు, జనసేన ఎక్కడ ఉంది? అందులో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మేము సింగిల్గా వెళ్ళినప్పుడు మేనిఫెస్టోలో ఏదైతే అంశాలు పొందుపరుద్దాం అనుకున్నామో ఆయన అనుకున్న అంశాలు కూడా ఈ ఒక బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నది 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వడం, అలాగే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడం, అలాగే విద్యార్థులకి ప్రతి విద్యార్థికి కూడా 1500 రూపాయలు 10 సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం అన్నది ఆయన ఆలోచనలో ఉంది. ఆ ఆలోచనలు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఇద్దరు ఫోటోలు వేసి ఇద్దరు కూడా సంతకాలు చేసి ఆ మేనిఫెస్టోని ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. అంటే ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రామరాజు ఇక్కడ గెలుపొందారు, ఆయన ప్రజల్లోకి వెళ్ళి కార్యక్రమాలు చేస్తున్నారు టీడీపీ. ఇప్పుడు మీరు కూడా జనసేన పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్నారు. ఏంటి ఇప్పుడు మరి మీ ఇద్దరికి క్లాష్ వచ్చే అవకాశం ఉంది? ఆల్రెడీ హాట్ డిస్కషన్ జరుగుతుంది. ఉండి నియోజకవర్గ సీటు జనసేనదా టీడీపీదని, ఎవరిది సీటు? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ పార్టీ తరఫున ఆయన అడగడంలో తప్పులేదు, నా పార్టీ తరఫున నేను అడగడంలో నాకు తప్పులేదు. ఎందుకంటే మేము ఉండి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాకు ఇన్ఛార్జి ఇచ్చిన కాంచి కూడా పవన్ కళ్యాణ్ గారు, నేను ప్రతి గ్రామంలో కూడా గ్రామ కమిటీ వేసి సుమారు 66 గ్రామాల్లో గ్రామ కమిటీలు వేసాం, మండల కమిటీలు వేసాం, అలాగే టౌన్ కమిటీలు వేసాం. ప్రతి గ్రామంలో కూడా సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాం. రాష్ట్ర జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలన్నీ ప్రతి గ్రామంలో మండల క్వార్టర్లో కూడా మేము ఈ యొక్క జనసేన పార్టీ యొక్క విధి విధానాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, సమస్యల మీద పోరాడుతున్నాం. అలాగే హౌసింగ్ జగనన్న హౌసింగ్ కాలనీల కోసం కూడా మేము ప్రతి గ్రామంలో కూడా దాని మీద
ఈ వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోయి చాలా ఇబ్బందులు పడతాయి. చేశారు మీరు జనసేన పార్టీ తరఫున కష్టపడుతున్నారు, సేవా కార్యక్రమాలు చేశారు, ఉద్యమాలు చేస్తున్నారు. టికెట్ ఎవరిది ఉండి నియోజకవర్గానికి? టీడీపీదా, జనసేనదా? మీ ఆలోచన ఏ విధంగా ఉంది? మీ జన సైనికులు ఏమంటున్నారు? మా జన సైనికుల కోరికైనా నా కోరికైనా ఉండి నియోజకవర్గానికి జనసేన పార్టీకి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే ఉండి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం సుమారు 1,00,000 ఓటింగ్ ఉంది. అలాగే ఈ యొక్క ఉండి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం కూడా బలంగా ఉంది, 40,000 ఓటింగ్ ఉంది. ఏ విధంగా చూసినా సరే ఇక్కడ జనసేనకి టిక్కెట్ ఇవ్వడమే భావ్యం అని మేము కోరుతున్నాం. ఎందుకంటే జనసేన పార్టీ 10 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇక్కడ అసెంబ్లీ వచ్చేటప్పటికి ఇప్పటి వరకు జనసేన పార్టీ పోటీలో ఇప్పటి వరకు లేదు. గత 2019 ఎలక్షన్లో కూడా సిపిఎం పొత్తులు సిపిఎంకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉండి నియోజకవర్గంలో ప్రజలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, జనసేనకి సీట్ ఇవ్వాలి, ఇక్కడ జనసేన పార్టీ తరఫున జెండా ఎగరేయాలి, అది బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన నాకు సీట్ ఇవ్వాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ ప్రజల కోరికను తీరుస్తారు పవన్ కళ్యాణ్ గారు అని అందరూ కూడా మేము ఎదురు చూస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉండి నియోజకవర్గం వచ్చేటప్పటికి ఇప్పుడు రామరాజు గారు తెలుగుదేశం నుంచి ఆశిస్తున్నారు, అలాగే జనసేన నుంచి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఏదైతే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి మేము పనిచేస్తాము. ఇరువురం కూడా ఇది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశానుసారం ఇక్కడ మేము నడుచుకుంటాము. జనసేన పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఒక సమైక్యంగా ఎదరికెళ్తున్నాం. మా మధ్యన ఎటువంటి వివాదాలు కానీ పొరపచ్చులు కానీ లేవు. అధిష్టానాన్ని ధిక్కరించి కానీ మేము అధిష్టానాన్ని ధిక్కరించడానికి ఎవరో కూడా సిద్ధంగా లేరు. అధిష్టానానికి లోబడి మేము పనిచేసుకుంటాం. అధిష్టానానికి లోబడి తెలుగుదేశం జనసేన ఇక్కడ రామరాజు గారు నేనైనా కలిసి పనిచేసుకుంటాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అసలు ఎన్ని సీట్లు అడుగుతున్నారు? సీట్ల మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా ఈ పొత్తుల్లో భాగంగా? మాకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మాకు ఎక్కువగా బలం ఉంది కాబట్టి ఈ 2 జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా మన కాకినాడలో సమీక్షలు జరిపారు. అలాగే రేపు ఈయన ఈ పండగ ముందే భీమవరం వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం కాన్స్టిట్యున్సీలో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమీక్షలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని నియోజకవర్గాలు తీసుకున్నా ఆయన ఏదైతే సూచిస్తారో దానికి కట్టుబడే మేమందరం కూడా జనసేన పార్టీకి ఉండి సీటు కేటాయిస్తే ఏం చేస్తారు? ప్రజలకు ఏం చేస్తారు మీరు? ఉండి నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఈ సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు చాలామంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు ఇక్కడ. కానీ దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు అలాగే మరుగున పడిపోతున్నాయి తప్ప దాన్ని పట్టించుకున్న నాదులు లేరు. ఇలా ప్రధాన సమస్య ఎంకేవయ్యారు, మంచినీటి పైపులు వేశారు కానీ అవి ఇలా ఎక్కడికెక్కడ బెజ్జెలడిపోయి వాటర్ కలుషితం అయిపోయి త్రాగడానికి సరైన మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతుంది. అవన్నీ కూడా మేము ప్రక్షాళన చేసి ప్రజలకు మంచినీరు సదుపాయం శుద్ధమైన మంచినీరు ఇస్తాం. అలాగే ఉండి హెడ్ క్వార్టర్ అయిన ఇక్కడ వాహనాలు ఎక్కువగా వస్తాయి, ట్రాఫిక్ ఇబ్బంది వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ బ్రిడ్జీలు నిర్మాణం చేస్తాం. అలాగే కోపిలి బ్రిడ్జి ఒకటి, అది ఇవాళ జాతీయ రహదారి కింద జోలపాలెం బాగా వెహికల్స్ ఎక్కువయ్యి అటు 4 వాహనాలు ఇటు 4 వాహనాలు వాహనం తప్పించుకునే పరిస్థితి లేదు. కోపిలి బ్రిడ్జి ఒకటి, అలాగే వ్యాండ్ర అగ్రహారం బ్రిడ్జి ఒకటి పాలకోడేరు మండలంలో. ఇవన్నీ కూడా దీర్ఘకాల చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇవాళ మంచినీరు సదుపాయం సరైన మంచినీరు లేదు, కలుషితమైనవి. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి ప్రతి గ్రామంలో కూడా ప్రజలకి మంచినీరు సదుపాయం, డ్రైనేజ్ వ్యవస్థ, మెరుగైన కరెంట్ వ్యవస్థ అన్నీ కూడా రేపొద్దున ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవన్నీ కూడా నెరవేరుస్తామని మేము తెలియపరుస్తాం. ఓకే, అయితే మొత్తం మీద చూస్తే ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తికి నాగరాజు కూడా చెప్తున్నారు, ఉండి నియోజకవర్గంలో కాపు బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు, జనసేన పార్టీకి సీటు కేటాయిస్తే తప్పకుండా ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందని. కానీ ఉమ్మడి పార్టీ ప్రణాళికలు పొత్తులో భాగంగా టీడీపీ జనసేన పార్టీ ఉన్నాయి కాబట్టి అధిష్టాన నిర్ణయం వరకు ముందుకు వెళుతాం. ఒకవేళ జనసేన పార్టీకి సీటు కేటాయిస్తే ఉండి నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలను చేసి తీరుతామని కూడా ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తికి నాగరాజ్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఉండి నుండి.